ఆహ్లాదానికి అడ్రస్, రీఛార్జ్ కి టెర్రస్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. పవిత్రమైన తిరుపతి లడ్డూలో యానిమల్ ఫ్యాట్ కలిసిందని చంద్రబాబు నాయుడు గారు తన నాలుకతో విషం చెమ్మగానే వాస్తవాలేంటో తెలియకుండా బాబుగారి పాపాల మూటను భుజానికెత్తుకున్న టీడీపీ నేతలు, ఎల్లో మీడియా దాదాపు 3 రోజులుగా యానిమల్ ఫ్యాట్ అన్న మాటను ఎత్తడం లేదు. ఇవాల్టికి 3వ రోజు ఒక్క టీడీపీ నాయకుడు కూడా యానిమల్ ఫ్యాట్ గురించి ప్రెస్ మీట్ పెట్టలేదు. ఎల్లో పేపర్లలో కూడా కల్తీ నెయ్యి, ఆలయ శుద్ధి అని రాస్తున్నారే కానీ ఎక్కడా లడ్డులో యానిమల్ ఫ్యాట్ అన్న మాటను రాయడం లేదు. ఎందుకో తెలుసా? భయం, పాప భీతి. వెంకటేశ్వర స్వామిపై ఉన్న భక్తి. శ్రీవారి పవిత్రమైన లడ్డూలో యానిమల్ ఫ్యాట్ కలిసిందని చంద్రబాబు చెప్పేది అబద్ధమని తెలిసి బాబు కోసం అబద్ధాలతో ప్రెస్ మీట్లు పెడితే ఆ వెంకటేశ్వర స్వామి క్షమించడని, ఆ పాపం తమ కుటుంబానికి, తమ పిల్లలకు, తమ వంశానికి చుట్టుకొని సర్వనాశనమైపోతామని చాలామంది టీడీపీ నాయకులు భయపడుతున్నారట. అటు ఈవో, ఇటు లోకేష్ కూడా కల్తీ నెయ్యి తిప్పి పంపేశామని చెబుతుంటే భగవంతుడిపై కాస్తంత కూడా భక్తి లేని, భయం లేని చంద్రబాబు మాత్రమే కల్తీ నెయ్యిని లడ్డూల తయారీలో వాడామని చెబుతున్నారు. అదే జరిగితే తప్పు ఎవరిది? శిక్ష అనుభవించాల్సింది ఎవరు? వైఎస్ఆర్సీపీ హైకోర్టును ఆశ్రయించింది, సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దేశమంతా సిబిఐ జ్యుడిషియల్ ఎంక్వైరీ అంటుంటే చంద్రబాబు మాత్రం తాను సిట్ అంటే సిట్ అనే సిట్ను ఏర్పాటు చేస్తారట. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే అసలు సిట్ యానిమల్ ఫ్యాట్ కలిసిందా లేదా అని దర్యాప్తు చేస్తుందా, లేదా నాణ్యత లేదు, తొక్కలేదు, చక్కెరలో స్వీట్ లేదని, మైసూరు బోండాలో మైసూరు లేదని తేలుస్తుందా? కోటాను కోట్లు భక్తులు కోరుకునేది అది కాదు. లడ్డూలో యానిమల్ ఫ్యాట్ కలిసిందా లేదా ఇది మాత్రం తేలాలి. అది జరిగితే బాబును దోషిగా నిలబెట్టాలి. ఎందుకంటే ఇదంతా ఆయన సీఎం అయ్యాకే కదా జరిగింది. మరి సిట్ అలా చేస్తుందా? చేయాలి. పవిత్రమైన లడ్డూలో యానిమల్ ఫ్యాట్ కలిసిందో లేదో తేల్చాలి. అప్పుడే చాలా విషయాలు తేలుతాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. పాయింట్ నెంబర్ 1, ఏఆర్ డైరీ పంపిన 10 ట్యాంకర్లు ఏ తేదీల్లో వచ్చాయి, ఏ తేదీల్లో వచ్చిన ట్యాంకర్ల నెయ్యిని వాడారో తేలితే కొవ్వు పట్టిందో లేదో తేలుతుంది. పాయింట్ నెంబర్ 2, నెయ్యిలో కల్తీ జరిగిన, యానిమల్ ఫ్యాట్ ఉన్నా వాటిని వెంటనే తిప్పి పంపాలి. మరి పంపారో లేదో తేలితే కొవ్వు పట్టిందో లేదో తేలుతుంది. పాయింట్ నెంబర్ 3, కల్తీ నెయ్యిని తిప్పి పంపామని ఈవో అంటుంటే లేదు లేదు కలిపేశామని చంద్రబాబు ఎందుకంటున్నారో తేలితే కొవ్వు పట్టిందో లేదో తేలుతుంది. పాయింట్ నెంబర్ 4, టీటీడీ ల్యాబ్లో కానీ ఎన్డీడీబీ రిపోర్ట్లో కానీ లేని యానిమల్ ఫ్యాట్ బాబు నోటి నుంచి ఎందుకు వచ్చిందో తేలితే కొవ్వు పట్టిందో లేదో తేలుతుంది. పాయింట్ నెంబర్ 5, నిజంగా యానిమల్ ఫ్యాట్ ఉంటే ఏఆర్ డైరీకి టీటీడీ ఇచ్చిన షోకాజ్లో ఆ విషయం ఎందుకు లేదో తేలితే కొవ్వు పట్టిందో లేదో తేలుతుంది. పాయింట్ నెంబర్ 6, జూలై 23న ఎన్డీడీబీ రిపోర్ట్ ఇస్తే సెప్టెంబర్ 20 వరకు ఈవో చంద్రబాబు ఆ రిపోర్టు ఎందుకు దాచిపెట్టారో తేలితే కొవ్వు పట్టిందో లేదో తేలుతుంది. పాయింట్ నెంబర్ 7, ఏఆర్ డైరీ నెయ్యిలో కల్తీ జరిగిందని రిపోర్టు వస్తే లడ్డూల తయారీకి ఆ నెయ్యి వెళ్ళిందో లేదో తేలితే కొవ్వు పట్టిందో లేదో తేలుతుంది. పాయింట్ నెంబర్ 8, ఒకవేళ వాడినటువంటి నెయ్యి స్వచ్ఛమైనదైతే బాబు యానిమల్ ఫ్యాట్ అంటూ లడ్డూని అపవిత్రం ఎందుకు చేస్తున్నారో తేలితే కొవ్వు పట్టిందో లేదో మనకు తేలుతుంది. పాయింట్ నెంబర్ 9, జూన్ 12 నుంచి ఏఆర్ డైరీ నెయ్యి సరఫరా చేస్తోందని బాబే ప్రకటించి జగన్ పైకి ఎందుకు నెట్టేస్తున్నారో తేలితే కొవ్వు పట్టిందో లేదో తేలుతుంది. పాయింట్ నెంబర్ 10, ఈవో నియామకం, టెండర్ల పిలుపు, కల్తీ నెయ్యి అంతా బాబు సీఎం అయ్యాకే జరిగినప్పుడు గత ప్రభుత్వానికి ఏం సంబంధమో తేలితే కొవ్వు పట్టిందో లేదో తేలుతుంది. ఇప్పుడు సిట్ తేల్చాల్సినటువంటి అంశాలు ఇవే. క్లియర్గా ఈ 10 పాయింట్స్ మీద కానీ సిట్ దర్యాప్తు చేస్తే అసలు కొవ్వు వాడారా లేదా, ఈ కొవ్వు ఆరోపణలు ఏంటి, ఈ కొవ్వు మాటలేంటి అన్నది క్లియర్గా మనకు తేలిపోతుంది. ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఇంతకుముందు నేను చెప్పినట్టుగా గత 3 రోజులుగా టీడీపీ నాయకులు కనీసం ఈ యానిమల్ ఫ్యాట్ అంశం పైన ప్రెస్ మీట్లు కూడా పెట్టడం మానేశారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా తిడుతున్నారట. చంద్రబాబు కోసం ఆయన చేసే పాపాలను భుజానికి ఎత్తుకోకండి. వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఉండాల్సినటువంటి మనం ఆగ్రహానికి గురై మన కుటుంబం, మన ఫ్యామిలీ, మన పిల్లలు, మన వంశం సర్వనాశనం అయిపోతాము. దయచేసి చంద్రబాబు పాపాన్ని మీరు ఎత్తుకోకండి అని కుటుంబ సభ్యులు ఇప్పటి వరకు ఇంట్లో వాళ్ళు ఈ టీడీపీ నాయకుల పైన ఒత్తిడి తెస్తున్నారట. ఇది ఓ టీడీపీ నాయకుడు ఓ కామన్ ఫ్రెండ్తో అనడం ద్వారా తెలిసిన విషయం. అందుకే టీడీపీ నాయకులు ఎవ్వరూ కూడా భుజానికి ఎత్తుకోవడం లేదు చంద్రబాబు పాపాన్ని. ఇంకొక విషయం,
దేవాదాయ శాఖ మంత్రి కూడా ఈ రోజు వరకు యానిమల్ ఫ్యాట్ కలిసింది లడ్డూలు అని ఇప్పటి వరకు మాట్లాడలేదు. ఎందుకంటే కాస్తో కూస్తో భయము, భక్తి, పాపభీతి ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఎవరూ మాట్లాడట్లేదు. ఇంకొక విషయం కూడా చెప్పాలి మీకు. మీరు గత 3 రోజులుగా ఎల్లో మీడియాలో కూడా ఎక్కడ ఈ యానిమల్ ఫ్యాట్ అనే మాట లేదు. జంతువుల కొవ్వు కలిసింది లడ్డూలు అన్న మాట ఎక్కడా కనిపించదు. ఇందుకు చాలా ముఖ్యమైన వార్త కదా, లడ్డూపై సిట్ ఏర్పాటు చేశారు. ఆ లడ్డూలో యానిమల్ ఫ్యాట్ కలిసిందని సిట్ ఏర్పాటు చేశారు కదా. ఆ వార్త రాసినప్పుడు కూడా సిట్ అధిపతిగా సర్వశ్రేష్ఠ త్రిపాఠి, సభ్యులుగా విశాఖ డిఐజీ గోపీనాథ్, వైఎస్ఆర్ జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు. తిరుమలలో అపచారాలపై విచారణ. ఈనాడు దినపత్రిక. తిరుమలలో అపచారాలపై విచారణ. లడ్డూలో యానిమల్ ఫ్యాట్ కలిసిందా లేదా ఇవి కాదు, తిరుమలలో అపచారాలపై విచారణ. ఇక ఆంధ్రజ్యోతి దినపత్రిక. లడ్డూపై సిట్ చీఫ్గా ఐజీ త్రిపాఠి, టీంలో డిఐజీ గోపీనాథ్, ఎస్పీ హర్షవర్ధన్, సీఎం ఆమోదం, ఉత్తర్వులే తరువాయి. వెంకన్న లడ్డు నాణ్యత, వెంకన్న లడ్డు నాణ్యత, కమిషన్ల భాగోతం, అపచారానికి బాధ్యులను తేల్చనున్న సిట్. ఇందులో కూడా ఎక్కడ మీకు ఆ పైన రాసిన దాంట్లో ఎక్కడా కూడా యానిమల్ ఫ్యాట్ కలిసిందా లేదా అన్న విషయం పైన సిట్ దర్యాప్తు చేస్తుందన్నట్టుగా లోపల రాసుకుంటూ వచ్చారు. ఇందులో ఎక్కడ ప్రముఖమైంది అదే కదా. మీరు గత ప్రభుత్వం పైన ఏ ఆరోపణలైనా చేసుకోండి, మీ రాజకీయ ఆరోపణలు జగన్ పైన చేస్తారా, లేకపోతే వైఎస్ఆర్సీపీ పైన చేస్తారా, గత పాలక మండలి పైన చేస్తారా, ఏ ఆరోపణలైనా చేసుకోండి. నాణ్యత లేదంటారా, చక్కెరలో తీపి తక్కువైందంటారా, బెల్లంలో తీపి తక్కువైందంటారా, మీరు ఏ ఆరోపణలైనా చేసుకోండి. కానీ మీరు చేసినటువంటి ఆరోపణ దేశమంతా కోటాను కోట్ల శ్రీవారి భక్తుల హృదయాలపైన గాయమై కూర్చుంది, వారి మనోభావాలను దెబ్బతీసింది. యానిమల్ ఫ్యాట్. చంద్రబాబు నాయుడు గారు 3 రోజులు ఊదరగొట్టి ఆ తర్వాత ఆయన కూడా ఆ మాటను పక్కన పెట్టి నాణ్యత గురించి మాట్లాడుతున్నారు. పేపర్లు నాణ్యత గురించి మాట్లాడుతున్నాయి. అలాగే ఆ టీడీపీ నాయకులు కూడా సైలెంట్ అయిపోయారు. ఎందుకంటే యానిమల్ ఫ్యాట్ కలిస్తే దానికి బాధ్యుడు చంద్రబాబే అవుతారు, మొత్తం బాధ్యత ఆయనదే అవుతుంది, ఆ పాపం ఆయనదే అవుతుంది, ఆ పాపంలో మనం ఎందుకు భాగస్వాములు కావాలనేది వారి భావన కావచ్చు మేబీ. రైట్. అసలు సిట్ ఎందుకు వేసినట్టు, సిట్తో తేలేదేంటి, దేశమంతా సిబిఐ జ్యుడిషియల్ ఎంక్వైరీ కావాలంటుంటే చంద్రబాబు నాయుడు గారు ఒక బాస్ స్థానంలో, ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి యానిమల్ ఫ్యాట్ కలిసిందని డైరెక్ట్గా స్టేట్మెంట్ ఇచ్చేసిన తర్వాత, తనే కలిసిందని స్టేట్మెంట్ ఇచ్చేసిన తర్వాత తన కింద పనిచేసేటటువంటి, అంటే ఒక ప్రభుత్వంలో పనిచేసేటటువంటి సిట్ అధికారులు కూడా ఎవరో నిన్నటి వరకు మనం మాట్లాడుకున్నాం వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏంటనేది. ఇక సిట్ ఎంక్వైరీ ఏముంటుంది? ఎందుకు చంద్రబాబు సిబిఐ ఎంక్వైరీకి భయపడుతున్నారు? అయ్యా, మీరు ఎన్ని సిబిఐ ఎంక్వైరీలు అడుగుంటారు? వైఎస్ వివేకానందే సిబిఐ కదా, మీకు కావాల్సిన సిబిఐ కదా, మరి ఎందుకు? ఆ సిబిఐ లేకపోతే మేము బ్రతకలేమంటారు కదా. ఇప్పుడు మనకు అవసరం లేకపోతే జనరల్ కన్సెంట్ ఉపసంహరించి సిబిఐ రాకూడదంటారు. ఇప్పుడు సిబిఐ వస్తే మీకు వచ్చినటువంటి నష్టం ఏంటి? జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిగితే మీకు వచ్చినటువంటి నష్టం ఏంటి? ఇంకా ముఖ్యమైన విషయం చెప్తున్నా. వైఎస్ఆర్సీపీ నాయకులు ఈరోజు వరకు ఒకరు ప్రమాణం చేశారు, ఒకరు హైకోర్టుకు వెళ్ళారు, ఇంకొకరు సుప్రీంకోర్టులో వేశారు. ఈరోజు కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి ధైర్యంగా మాట్లాడుతున్నారు. ఎక్కడ పోయారు టీడీపీ నేతలు? ఎక్కడ పోయారు? యానిమల్ ఫ్యాట్ గురించి మాట్లాడాల్సినటువంటి టీడీపీ నాయకులు ఏమైపోయారు? పాపభీతి, వంశం నాశనం అయిపోతుందని కుటుంబ సభ్యులే చెప్తున్నారట. ఇది నాకు ఒక కామన్ ఫ్రెండ్ టీడీపీ నాయకుడు చెప్పిందే మీ ముందు ఉంచుతున్నాను. రైట్. ఇవన్నీ అయిపోతే లాస్ట్ క్వశ్చన్. 2 నెలల తరువాత జూలై 23న ఎన్డీడీబీ రిపోర్ట్ వస్తే టీటీడీ ఈరోజు ఏఆర్ డైరీ పైన కంప్లైంట్ చేసింది. 2 నెలల తర్వాత ఎటువంటి కుట్రలు జరుగుతున్నాయో మీకు దీన్ని బట్టి అర్థమైపోతుంది. ఇవాళ చర్చలో పాల్గొంటున్నారు జూపూడి ప్రభాకర్ గారు, వైఎస్ఆర్సీపీ నేత, కృష్ణంరాజు గారు, సీనియర్ అనలిస్ట్, కందారపు మురళి గారు, టీటీడీ ఉద్యోగ కార్మిక సంఘాల గౌరవ అధ్యక్షులు. మురళి గారు, తిరుపతిలోనే ఉన్నారు, మీరు జరుగుతున్నటువంటి తతంగం అంతా చూస్తున్నారు. అర్థం కాని విషయం ఏంటంటే సార్, ఒకవేళ ఏదో జరిగింది, కల్తీ జరిగిందని అనుకుందాం. యానిమల్ ఫ్యాట్ అని చంద్రబాబు నాయుడు గారే చెప్తున్నారు కాబట్టి అదే జరిగిందని కూడా అనుకుందాం. ఎప్పుడు సార్ ఇది వచ్చింది? ఎన్డీడీబీ రిపోర్ట్ జూలై 23న, ఈరోజు సెప్టెంబర్ 25, అంటే దాదాపు 64 రోజులు సార్. 64వ రోజు టీటీడీ వెళ్ళి ఏఆర్ డైరీ పైన కంప్లైంట్ ఇవ్వడం చూస్తుంటే ఇది ఏదో ఒక ప్లాన్ ప్రకారం ఒక ఆర్డర్లో వెళ్తున్నట్టుగా కనిపించట్లేదా? 2 నెలల పాటు, 64 రోజుల పాటు టీటీడీ ఏం చేసింది? నమస్కారం ఈశ్వర్ గారు, నమస్తే. జూపూడి ప్రభాకర్ రావు గారు, కృష్ణరాజు గారు, అందరికీ నేను
నమస్కారం తెలియజేస్తున్నాను. వాస్తవంగా ఈశ్వర్ గారు, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ చర్చలో మేము ఏదో ఒక పక్షాన్ని తీసుకొని ఆ పక్షానికి సమర్థకులుగానో వ్యతిరేకులుగానో ఉండడానికి మేము సిద్ధంగా లేము. మొదటిది, సిపిఎం పార్టీకి ఒక స్పష్టమైన అవగాహన కలిగి ఉంది. అదే మాదిరి టిటిడి ఉద్యోగ కార్మిక సంఘాలు కూడా దీని మీద పెద్ద చర్చనే నడిపాయి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమనంటే, ఒకటి, ఈ మీరు రైజ్ చేసినటువంటి అంశాలన్నిటి మీద గత డిబేట్ లో కూడా చాలా ఓపెన్ గానే మనం అంతా మాట్లాడుకున్నాం. జరిగినటువంటి అనుమానాలు, లేదంటే అక్కడ అడల్ట్రేషన్ కి సంబంధించిన వ్యవహారాలు, దీనికి సంబంధించిన వీటన్నిటిని మాట్లాడు. ప్రతి ఒక్కరూ కోరుతున్నది దీని మీద విచారణ. అది వైసీపీ అడిగినా, టీడీపీ అడిగినా, మేము అడిగినా, లేదో ప్రజలందరూ కూడా భావిస్తున్నది ఏమంటే అసలు తప్పు జరిగిందా లేదా అన్నది తేలాలి. వైసీపీ వాళ్ళు సుప్రీంకోర్టులో వేశారు, హైకోర్టులో వేశారు. అదే మాదిరి చంద్రబాబు నాయుడు గారిని ఒక స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయించమని చెప్పి, అది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేనటువంటి ఉన్నత సంస్థతో స్వతంత్ర దర్యాప్తు సంస్థని వేయండి అని చెప్పిన చర్చ జరిగింది. ఇవన్నీ అయిపోయినాయి. ఈ రోజు దశ ఏందనంటే సిట్ ని వేశారు. సిట్ ని మేము ఇన్వైట్ చేస్తున్నాం. రెండవది, ఈ రోజు జిఎం ప్రొక్యూర్మెంట్ తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేశారు ఈ అడల్ట్రేషన్ దీనికి సంబంధించిన విషయాల మీద. నేనేమంటున్నానంటే, ఇది ఒక్క లడ్డూ చుట్టూ, లేదంటే లడ్డూలో కల్తీ జరిగిందా లేదా అన్నటువంటి దానికి పరిమితం చేసి, లేదు టీటీడీలో జరుగుతున్నటువంటి అక్రమాలు, అన్యాయాలు, లేదా రకరకాల భక్తుల మనోభావాలకు భిన్నమైనటువంటి అంశాలు చర్చకి లేకుండా ఇదేదో దీనికి పరిమితం చేయకూడదు. అన్నిటి మీద సమగ్రమైనటువంటి, మీరు ఇంత మునుపు అన్నట్టుగా అన్నిటి మీద సమగ్రమైన దర్యాప్తు జరగాలనేది మా కోరిక. మీరు ఇప్పుడు చాలా స్పష్టంగా మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఇటీవల హోమ్ మినిస్టర్ అనిత గారు స్వయంగా ముఖ్యమంత్రి సమక్షంలో ఒక మాట అన్నారు. ఒక బ్రోకరు తిరుమల కొండ మీద నుంచి నా దగ్గరకు వచ్చాడు. వచ్చి, మీ దగ్గర ఉన్నటువంటి లెటర్లన్నీ నాకు ఇవ్వండి, ఆ లెటర్ల ఆధారంగా నేను దర్శనాలు అవి చేయించుకుంటాను, మీ వాళ్ళు ఎప్పుడైనా వస్తే నేనే తీసుకెళ్లి దర్శనాలు చేయిస్తాను, మీకు నెలకి ఇన్ని లక్షల రూపాయల డబ్బులు ఇస్తాను అని చెప్పి నాతోనే బేరం మాట్లాడాడు. బేరం మాట్లాడటమే కాదు, మిగిలిన మంత్రులతో ఒప్పందాలు కూడా చేసుకున్నాను, మీరు పెండింగ్ లో ఉన్నారు కాబట్టి మీతో కూడా ఒప్పందం చేసుకుందామని చెప్పి వచ్చానని చెప్పి స్వయంగా హోమ్ మినిస్టర్ గారు ముఖ్యమంత్రి సమక్షంలో, అది కేబినెట్ మీటింగా వేరే మీటింగా నాకు తెలియదు, మీడియాలో రిపోర్ట్ అయింది. ఇవన్నీ పత్రికల్లో వచ్చినటువంటి దాన్ని, ఇది సీరియస్ కాదా? అసలు మంత్రులనే ఒప్పందాలు చేసుకునేంత స్థాయిలో బ్రోకర్లు ఉంటే, హోమ్ మినిస్టర్ దగ్గరికే వెళ్లి మాట్లాడేంత శక్తి కలిగినటువంటి బ్రోకర్లు కొండ మీద ఉంటే దీన్ని పరిగణలో పెట్టుకోరా? ఈ రోజు అందుకని నేను అనేది అంటే, హోమ్ మినిస్టర్ చేయాల్సినటువంటి పని ఏమి, ఆ బ్రోకర్ ను పట్టుకొని కేసు పెట్టి వాడిని బొక్కలో పెట్టి, నీ వెనకాల ఎవడోడు ఉన్నాడు, నీ కథ ఏంది, ఎంతమంది ఇట్లాంటి బ్రోకర్లు ఉన్నారు అని చెప్పి మాట్లాడాల్సింది పోయి ముఖ్యమంత్రి గారికి చెప్పడం, ముఖ్యమంత్రి గారు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయడం, ఇవన్నీ కూడా సమంజసమైనటువంటి కాదు. ఆయన ఒప్పందం చేసుకున్నటువంటి మంత్రులు ఎవరు పేర్లు బయట పెట్టాలి కదా, వాళ్ళపైన యాక్షన్ పేర్లు బయట పెట్టాలి, చర్చ చేయాలి, లేదా వచ్చినటువంటి జైలుకి పంపించాలి కదా. ఇది కీలకమైనది. ఇవేమి చర్చ చేయకుండా ఇదేదో నేను అనుకోవడం, ఈశ్వర్ గారు, తిరుపతి ప్రజలు లేదా ఉద్యోగులు వీళ్ళందరూ చాలా ఎంతటి వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారంటే, లడ్డూ గురించి జరుగుతున్నటువంటి చర్చ, లేదంటే ఈ రోజు వెంకటేశ్వర స్వామి లేదా భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశాల్లో ఇంత చర్చ అవసరమా, ఈ రకమైనటువంటి పద్ధతి అవసరమా అన్నటువంటి చర్చ బలంగా సాగుతోంది. రిపోర్ట్ మన చేతికి జూలై 23 మన చేతికి రిపోర్ట్ వచ్చింది, టీటీడీ చేతికి రిపోర్ట్ వచ్చింది, అందులో కల్తీ జరిగిందని వచ్చింది ఒక రిపోర్టు, లేదా వాళ్ళు చెప్తున్నట్టు యానిమల్ ఫ్యాటే అనుకుందాం. దానికి 64 రోజుల సమయం ఎందుకు కంప్లైంట్ ఇవ్వడానికి? ఇప్పుడు 64 రోజుల తర్వాత కంప్లైంట్. నేను ఈ విషయాన్ని గత చర్చలోనే చెప్పాను. 64 రోజుల పాటు ఎందుకు దీన్ని దాచిపెట్టారు? ఇది నేను చెప్పడమే కాదు, మేము అందరూ చెప్తున్నాం. ఈ రోజు శ్రీనివాసరావు గారు ఉదయం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి మా రాష్ట్ర కార్యదర్శి ఈ విషయాలన్నిటి మీద సమగ్రంగా మాట్లాడాడు. ఇంకొక విషయాన్ని మేము చాలా స్పష్టంగా చెప్పింది ఏమనంటే, ఈ రోజు బీజేపీ అజెండాను అమలు చేయడం కోసం పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా ఒప్పందం చేసుకుని మాట్లాడుతున్నాడు అన్నంత భావన కలుగుతా ఉంది. అసలు ఎంత ఆయన ఊగిపోతా ఉంటాడు, మాట్లాడుతున్నాడు, సనాతన ధర్మం అంటాడు, చాలా అన్యాయం జరిగింది అంటాడు, మతాల గురించి మాట్లాడాల్సిన అవసరం కూడా ఏముంది? ఏ మతం అయితే ఇప్పుడు చర్చిలో తప్పులు జరిగితే చూస్తూ ఉండమని చెప్తారా? లేదు గుళ్ళో తప్పులు జరిగితే చూస్తూ ఉండమని చెప్తారా? లేదంటే మసీదులో తప్పు జరిగితే చూస్తూ, ఎక్కడైనా తప్పుని ఎవరైనా చాలా తీవ్రంగా ఖండించాల్సిందే, ఆ తప్పును జరగకుండా అడ్డుకోవాల్సిందే. ముఖ్యంగా ప్రభుత్వంది ప్రధానమైనటువంటి బాధ్యత.
ప్రభుత్వం దీంట్లో అడ్డగోలు విమర్శలు చేయడము, లేదంటే వీళ్ళే ఏదో ప్రతిపక్ష పాత్ర వహించినట్టుగానో, లేదా వీళ్ళు కూడా ఆరోపణలు చేయడానికి పరిమితం అయ్యే స్థానంలో కాదు ఉండేది. ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు విచారణ జరపాలి, అక్రమాలు జరిగి ఉంటే దాని మీద స్పష్టమైనటువంటి దీనికి రావాలి, ఈ వాళ్ళని శిక్షించే పని చేయాలి. ఈ పనులు ఏమి చేయకుండా ఎక్కడెక్కడో అసలు ఏమి జరుగుతుందో అర్థం కానటువంటి పరిస్థితి, ఎవరెవరో ఏదో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అవును, సనాతన ధర్మం గురించి పవన్ మాట్లాడితే అభ్యంతరం ఏంటి? హిందూ ధర్మ పరిరక్షణ గురించి పవన్ మాట్లాడితే అభ్యంతరం ఏంటి? గతంలో చేగువేరా అంటూ ఎర్ర తువాలు ఒకటి టవల్ ఒకటి భుజాన వేసుకుని ఇప్పుడు ఆయన ఒక్కసారిగా రంగులు మార్చేసి కాషాయం ధరిస్తే ఏమన్నా అభ్యంతరాలు ఉన్నాయా? ఏమన్నా ఆయన మాటల్లో ఆయన స్టేట్మెంట్లో ఉన్నటువంటి అభ్యంతరాలు ఏంటి? పవన్ కళ్యాణ్ గారు ఆయన సనాతన ధర్మం గురించి, సనాతన ధర్మం అంటే ఏమేమి తెలుసో నాకు తెలియదు, సనాతన ధర్మం అంటే అది ఒక పెద్ద డిబేట్, అవన్నీ తెలిసి ఆయన మాట్లాడుతున్నాడో లేదో, ఆ పదం నచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాడో నాకు అర్థం కాదు. ఇప్పుడు ఆయన సనాతన ధర్మం గురించి మాట్లాడినా, చేగువేరా గురించి మాట్లాడినా, లేకపోతే ఇంకోటి మాట్లాడినా, దీంట్లో భక్తులకు సంబంధించి లేదా ప్రజల మనోభావాలకు సంబంధించి ఇతర సంబంధించిన సమస్యలు ప్రజలకు మేలు చేస్తాయా కీడు చేస్తాయా అన్నటువంటిది వదిలేసి ఏదో ఎవరి మీదనో ఊగిపోవడము, లేకపోతే నువ్వు ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఏదో ఒక రౌడీలాగా ప్రకటన చేయడము, లేదంటే ఒక ప్రతిపక్ష నాయకుడిలాగా మాట్లాడడం అర్థమే ఉంది. నువ్వు విచారణ చేయి, సనాతన ధర్మాన్ని గురించి మాట్లాడడం కాదు. టీటీడీలో అడల్ట్రేషన్ జరిగింది, తప్పులు జరిగినాయని అంటున్నారు కదా, వాళ్ళని పట్టుకొని శిక్షించి జైలు పంపించాల స్థానంలో నువ్వుంటూ రోజు ఏంది అడ్డగోలు వ్యాఖ్యానాలు, అడ్డగోలు ఇది ఇతర మతాల ప్రస్తావన అవసరమా? ఇప్పుడు ఇతర మతాల ప్రస్తావన చేయడం అంటే నీ ఉద్దేశం ఏంది? అంటే ఆ మతాల వాళ్ళైతే ఇలాంటివి జరిగితే ఊరుకోరు, వాళ్ళైతే ఇలా సైలెంట్ గా ఉండరు, హిందువులు ఇలా ఎందుకు సైలెంట్ గా ఉంటారు? మీకు రోషం లేదా, పౌరుషం లేదా? దీని అర్థం ఏముంది? దీని అర్థం రెచ్చగొట్టడమే కదా. వెంకటేశ్వర స్వామి మత సామరస్యానికి ప్రతీకమైన దేవుడు. ఆయన బీబీ నాంచారిని పెళ్లి చేసుకుని సుల్తాన్కి అల్లుడుగా ఉన్నాడని చెప్పి వెంకటేశ్వర స్వామి చరిత్ర తెలియక ఇట్లా మాట్లాడుతున్నారు. వెంకటేశ్వర స్వామి చరిత్రను తెలిసి లేదా ఆ పుస్తకాలన్నీ అధ్యయనం చేసి వాటిలో ఉంటే దీని మీద ఒక స్పష్టత ఉండేది. నువ్వు ఊరికే ఏది పడితే అది మాట్లాడి, ఎట్లా పడితే అట్లా మాట్లాడి ప్రజల్ని రెచ్చగొట్టేటువంటి పద్ధతిలో బీజేపీ అజెండాను తీసుకొని వచ్చి ఇదేమి అక్కడ మన పవన్ కళ్యాణ్ గారికి ఉపయోగపడేది కాదు, చంద్రబాబు నాయుడికి ఉపయోగపడేది కాదు. నీకు మహారాష్ట్ర ఎక్స్పీరియన్స్ తీసుకున్నా, తమిళనాడు ఎక్స్పీరియన్స్ తీసుకున్నా, బీజేపీని సమర్థించి ఇక్కడ తీసుకొచ్చినటువంటి ప్రతి ఒక్కరు వాళ్ళు బలహీన పడిపోయి ఎందుకు పనికి రాకుండా అయిపోయినటువంటిదే చూస్తున్నాం. ఇప్పుడు ఈ రాష్ట్రంలో, దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ ఏ రకంగానూ చాలా బలహీనంగా ఉంది. ఉత్తరాది రాష్ట్రాల్లో బలహీన పడిన తర్వాత ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లో బలపడడానికి రకరకాల గేమ్లు ఆడుతోంది. ఈ రోజు మొత్తం దేశం అంతా దీన్ని ఒక చర్చనీయాంశం చేస్తా ఉన్నారు. ఇవన్నీ ఏం పరిగణలో ఉండవా రాష్ట్ర ప్రభుత్వ అధినేతలకి? ఈ రాష్ట్రంలో ప్రజా సమస్యలే లేనట్టుగా ఈ రోజు ఎన్ని రకాల సమస్యలు ఉన్నాయి? 100 రోజుల పరిపాలన తర్వాత నువ్వు ఇచ్చినటువంటి హామీలన్నీ అమలైనాయా లేదా అని రివ్యూ ఉండదా? వాటి గురించి ఏమి మాట్లాడరా? ఏ సమస్యని పట్టించుకోరా? ఎన్ని రకాల ఎన్నికలకు ముందు ఎన్ని హామీలు ఇచ్చారు, ఆ హామీలన్నీ అమలవుతున్నాయా లేదా అన్నటువంటి చర్చ ఏమి ఉండదా? సూపర్ 6 పథకాలను ప్రకటించారు, దాంట్లో ఒక్కదాన్ని మాత్రం మీరు అమలు చేసి మిగిలిన దాని గురించి చర్చ లేకుండా చేస్తున్నారు. ఇప్పుడు ఇట్లాంటివన్నీ ప్రతి రోజు గంటల తరబడి రోజుల తరబడి ఇదేదో పెద్ద చర్చ చేయడం అని అంటే వరద సాయం గురించి ఎన్ని కంప్లైంట్స్, ఆఖరికి మా పార్టీ నాయకులు లేదా మా పార్టీ కార్యకర్తలు చేసినటువంటిది మేమెత్తుకో, మాకేం పడవలు లేవు, లేదంటే పెద్ద ఇవి లేదు, మంచి భోజనాలు పెడుతున్నారు మా వాళ్ళు, అధికారులు కూడా వచ్చి ఆ భోజనాలు తింటున్నారు. అదే మాదిరి మెడ దాకా నీళ్ళల్లో పొయ్యేసి ఆహార పదార్థాలు అందిస్తున్నావు. నువ్వు పడవలు పెట్టుకొని పెద్ద టెక్నాలజీని వినియోగిస్తా చిట్ట చివరి బాధితుడికి అందించే పరిస్థితి లేదా? ఇవన్నీ తెలియవా ముఖ్యమంత్రి గారికి? లేదంటే కౌలు రైతులకి వరద సాయం మేము ఇస్తామని చెప్పి ఇదే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఈ రోజు దాకా జీవో ఎందుకు ఇవ్వలేదు? తడిసిపోయి ఇప్పుడు ఫీల్డ్ లో ఉన్నటువంటి కౌలు రైతు పంట వేసినటువంటి వాడికేమో తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. ఈ రోజు నువ్వు నష్టపరిహారం ఇస్తున్నది యజమానులకు ఇస్తున్నావు. ఇది తెలియదా చంద్రబాబు నాయుడు గారికి? ఇట్లాంటివి ఎన్ని అంశాలైనా మనం మాట్లాడుకోవచ్చు. ఇసుకని ఉచితంగా ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఈ రోజు ఇసుక ఉచితంగా వస్తుందా? గతం కంటే ఎక్కువ డబ్బులు పెట్టి కొనాల్సిన దౌర్భాగ్యకరమైన పరిస్థితి ఏర్పడుతోంది. దీన్ని కూడా చర్చించాం. ఇప్పుడు అక్టోబర్ 4వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ఇసుక పేరుతో జరుగుతున్న డ్రామాలు ఆపడండి. నిజంగా ఉచితంగా ఇసుక, మీరు పేరేమో ఉచితం ఇసుక, రకరకాల ఛార్జీల పేరుతో గతం కంటే ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆఖరికి విశాఖ ఉక్కు సమస్య తీవ్రంగా ముందుకు వచ్చేసింది. వాళ్ళు అనుకున్నది చేస్తున్నారు. ఏం చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మాట్లాడరు?
పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడరు? పవన్ కళ్యాణ్ గారు ఆ దీక్ష చేస్తే బాగుండేదా? స్టీల్ ప్లాంట్ కార్మికుల కోసం గతంలో ఏవేవో మాట్లాడారు, ఆయన పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చారు. ఇప్పుడు దీక్ష ఏదో వారితో కూర్చొని చేస్తే ప్రాయశ్చిత దీక్ష కొంత ఉపయోగకరంగా ఉండేది అనుకుంటారా? నేను అనేది కూడా అదే. ఇప్పుడు వీటి గురించి మాట్లాడుకోకుండా పవన్ కళ్యాణ్ గారు, మీరు నాకు అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది, మోడీని వంచేస్తాను, లేకపోతే వీళ్ళని వంచేస్తాను, వాళ్ళని వంచేస్తాను, నేను ఏమైనా చేస్తాను, ప్రజా సమస్యల గురించి మాట్లాడండి. విశాఖ ఉక్కు గురించి మాట్లాడండి. ఈరోజు మ్యాపింగ్ చేస్తామని అంటున్నాం. ఏం మ్యాపింగ్ మీరు చేసేది? వరద బాధితులకి అందరికీ మ్యాపింగ్ చేస్తా ఉన్నారు. మ్యాపింగ్ తో నీకు కట్టల మీద ఉండేవాళ్ళు, కాలువల మీద ఉండే పేదవాడు మ్యాపింగ్ లో ఉంటారు. మ్యాపింగ్ లో ఉంటారా? పూర్వరు షావుకారులు ఉంటారు, లేదా అన్ని రకాల సంపన్నులు మ్యాపింగ్ లో దొరుకుతారు. కాలువల మీద ఉండేవాడు, లేదంటే చిన్న చిన్న గుడిసెలు వేసుకునేవాడు, దిక్కులేనటువంటి వాడు నీకు గూగుల్ మ్యాప్ కు దొరికి ఆ మ్యాప్ లో నువ్వు సైన్ చేసి వాళ్ళకి సాయం అందిస్తావా? ఏం అర్థం పర్థం ఉండదు అక్కర్లేదా? చంద్రబాబు నాయుడు గారు, నేను గతంలో లాగా లేను, నేను చాలా మార్పు వచ్చేసింది, నాలో నేను డిఫరెంట్ మ్యాన్ అయినాను అని చెప్తున్న సంతోషమే. కానీ ఆచరణలో అట్లా ఉండాలి కదా. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ అప్పుడు ఏమని చెప్పిందంటే, మేము అమరావతి రాజధాని అభివృద్ధికి డబ్బులు ఇస్తాము అని చెప్పింది 15,000 కోట్లు. ఆ రోజంతా మామూలుగా సంబరాలు చేశారా ఈ రాష్ట్రం అంతా? ఈ రోజు పరిస్థితి ఏంది? ఈ రోజు 15,000 కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంక్ నుంచి ఇస్తారంట. ప్రపంచ బ్యాంక్ నుంచి అప్పుగా మనం తీసుకొని 50 సంవత్సరాల పాటు కట్టాలన్నా? ఏమండి, ఏమన్నా అర్థం పర్థం ఉందండి? ఇదేదో 50 సంవత్సరాల పాటు మన రాష్ట్రం డబ్బులు ఎత్తుకొని ప్రపంచ బ్యాంకు కట్టే బదులు ఇక దీనికి ఏం సాయం చేసినట్టు? వెనుకబడిన ప్రాంతాలకు ఏదో ఇచ్చేస్తారని చెప్పి బడ్జెట్ లోనే చెప్పారు. ఏం రాయలసీమకి ఏమిచ్చారు, లేదా ఉత్తరాంధ్రకి ఏమిచ్చారు, ప్రకాశం జిల్లా లాంటి వాటికి ఏమిచ్చారు? ఏమి ఈ రోజు దాకా కనీసం ఒక మీటింగ్ లేదు, ఒక చర్చ లేదు, ఒక కాగితం లేదు. బడ్జెట్ పెట్టి ఎన్ని రోజులైంది? ఈ రోజు దాకా కనీసమైనటువంటి ఉందా? ఇవన్నీ మాట్లాడరా? ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు గాని, బీజేపీ నాయకులు గాని, లేదంటే చంద్రబాబు నాయుడు గారి ఇవే చర్చ లేకుండా మీ పాటికి మీరుంటే చూస్తూ ఊరుకోవమ్మా. ఇది కరెక్ట్ కాదు. నేను వైసీపీ నాయకత్వానికి కూడా చెప్పేది ఏమనంటే, ఇదేదో లడ్డు చుట్టూ లేదా కేంద్ర ప్రభుత్వానికి పంపించుకుంటా ఆయన జోక్యం చేసుకో. ఫెడరల్ సిస్టమ్ అండి ఇది. ఇక్కడ అప్పుడే చర్చ ప్రారంభం అయిపోయింది. టీటీడీ మీద పెత్తనం సాధించడానికి, టీటీడీ మొత్తాన్ని లాక్కోవడానికి బీజేపీ ఆడుతున్నటువంటి నాటకం ఇది. ఇది మన రాష్ట్రంలో రాజకీయ పార్టీలకు అర్థం కాక ఒక దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి రాష్ట్రంలో వచ్చింది. ఎప్పుడూ లేదు. తిరుపతి లాంటి చోట మీకు తెలుసు, మీరు తిరుపతిలో ఉండి వచ్చినటువంటి వాళ్ళు, మీకు బాగా తెలుసు తిరుపతి పరిస్థితి ఏందనేది. ఇక్కడ ఒక భిన్నమైనటువంటి వాతావరణం ఉంది, మత సామరస్యం ఉంటుంది, చాలా ప్రశాంతమైనటువంటి ఊరిది. ఈ ఊరిలో అలజడి సృష్టించడానికి, ఈ ఊరి దేవుడిని వస్తువుగా చేసుకొని మొత్తం దేశమంతా ప్రపంచమంతా అలజడులు సృష్టించడానికి జరుగుతున్నటువంటి ప్రయత్నాన్ని ఏ ఒక్కరూ క్షమించరు. ఇది కరెక్ట్ కాదు అని చెప్పి నేను ఈ సందర్భంలో చెప్తాను. అందుకనే సిట్టు మీరు వేశారు, సంతోషమే, మేము ఇన్వైట్ చేస్తున్నాం. ఈ అన్ని అంశాలు పరిగణలో పెట్టుకుని చర్చ చేయండి. నిజంగా దోషం ఉంటే దాని మీద కఠినంగా వ్యవహరించండి, లేదనంటే విత్డ్రా అయ్యి ప్రజా సమస్యల మీద కేంద్రీకరించండి అని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వ అధినేతలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రైట్, జూపూడి గారు, 64 రోజులు సార్, జూలై 23, సెప్టెంబర్ 25. ఈ మధ్యలో టీటీడీ ఏం చేసిందో తెలియదు, ఆ రిపోర్ట్ని ఎక్కడ దాచిపెట్టిందో తెలియదు, అసలు ఏం జరుగుతోందో టీటీడీలో ఎవరికి తెలియదు. చంద్రబాబు నాయుడు గారు సెప్టెంబర్ 18న తన పార్టీ మీటింగ్లో చెప్పేంత వరకు కూడా ఈ రాష్ట్ర ప్రజలకు కానీ, దేశ ప్రజలకు కానీ, భక్తులకు కానీ ఎవరికీ తెలియదు. ఎందుకు రిపోర్టును దాచిపెట్టింది, ఎందుకు 64 రోజుల తర్వాత వెళ్ళి కంప్లైంట్ చేసింది? పాయింట్ నెంబర్ 1. ఇప్పుడు సిట్ దర్యాప్తుతో అసలు విషయాలు బయటకు వస్తాయా? చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి యానిమల్ ఫ్యాట్ ఇది బయటకు రావాలి. ఇది వస్తుంది అసలు? ఈశ్వర్ గారు, మీకు ప్యానల్లో ఉన్నటువంటి ఇద్దరు మిత్రులకి, సాక్షి ప్రేక్షకులు అందరూ కూడా గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. దిస్ ఈజ్ వెరీ వెరీ అన్ఫార్చునేట్ థింగ్ ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అంశం. ది రీజన్ నెంబర్ 1, మీరు పాయింట్ నెంబర్ 1 అని మీరు 10 పాయింట్లు చెప్పారు. నేను రీజన్ నెంబర్ 1 చెప్తున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, గవర్నమెంట్ డజంట్ హ్యావ్ ఎనీ రిలీజియన్, స్టేట్ డజంట్ హ్యావ్ ఎనీ రిలీజియన్. ఇది మన రాజ్యాంగంలో మనం రాసుకున్నటువంటి లౌకిక పునాది. ఇది ఒక రాజ్యానికి, ఆ రాజ్యంలో ఏ రాజకీయ పార్టీ అయినా వచ్చినప్పటికీ అధికారంలోకి, రాజ్యానికి సెక్యులర్ సిస్టమ్ ప్రకారం, భారత రాజ్యాంగం ప్రకారం ఒక మతం అంటూ ఉండదు. సార్, యు గాట్ మై పాయింట్? yes sir. రాజ్యానికి మతం అంటూ ఉండదు. అనేకమైన మతాలు, ప్రాంతాలు, భాషలు, కులాలు ఉన్నటువంటి వివిధ నైసర్గిక స్వరూపాలు ఉన్నటువంటి ఈ దేశంలో భిన్నత్వంలో ఏకత్వం అంటాం మనం. అందరూ సమానమే, అధికారంలోకి వచ్చిన వాడికి అందరూ సమానమే.
ఈరోజు నేను చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ ఎక్కడైనా తిరుమల తిరుపతి దేవస్థానంలో పొరపాటు జరిగి ఉంటే ఒక ముఖ్యమంత్రిగా ఆయన మొట్టమొదట చేయాల్సిన పని ఏంటంటే, ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచినటువంటి ఒక దేవాలయం కాబట్టి ప్రధానమంత్రుల దగ్గర నుంచి సుప్రీంకోర్టు జడ్జిల దాకా, అంటే అన్ని వ్యవస్థలకు సంబంధించినటువంటి నమ్మకస్తులు, నమ్మకం ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని పోతున్నటువంటి ఒక దేవాలయం. దానికి హెడ్గా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఏం చేయాలంటే, పొరపాటున ఎక్కడైనా మీరు ఇందాక దాకా ఏఆర్ ల్యాబ్ కానీ లేకపోతే సెంట్రల్ నేషనల్ ల్యాబ్ కానీ ఇవన్నీ కూడా నా దృష్టిలో హంబక్కండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు దిస్ ఈజ్ నాట్ ద ఫస్ట్ ప్రాక్టీస్. హీస్ గాట్ లాడ్ ఆఫ్ 4 సార్లు ముఖ్యమంత్రి అయిన వ్యక్తి, 40 సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి, ఆ ప్రాంతంలోనే పుట్టిన వ్యక్తి, అక్కడ మొన్నటిదాకా నేను నాస్తికుడిని, నాకు దేవుడి మీద నమ్మకం లేదన్న వ్యక్తి, రీసెంట్గా చేదు అనుభవాలు వచ్చిన తర్వాత నా దేవుడు వెంకటేశ్వర స్వామి అన్న వ్యక్తికి ఒక ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత భారత రాజ్యాంగ లౌకిక విధానం ప్రకారం మీరు చేయాల్సింది ఏంటంటే, ఒకవేళ జరిగుంటే గుట్టుగా దాన్ని సరిదిద్ది దాని మీద ఎవడైతే ప్రభావం చూపించాడో వాళ్ళని శిక్షించి ఇలాంటి జరగకూడదని రహస్యంగా చేయాల్సిన పనిది. ఇది మీ రాజకీయ ప్రాబల్యం కోసం, అవును, మీ వైఫల్యాలు, మీ పరిపాలనలో 100 రోజుల వైఫల్యాల కోసం కప్పబెట్టుకునే. టీటీడీలో ఉన్నటువంటి సిస్టమ్ ప్రకారం చూస్తే యానిమల్ ఫ్యాట్ ఉన్నటువంటి నెయ్యి లోపలికి వెళ్ళే అవకాశం ఉందా? ఒకవేళ వెళ్ళి ఉంటే దానికి బాధ్యుడు ఈవో అనుకోవాలనా, అక్కడున్న అధికారులు అనుకోవాలనా, లేదు మేము పంపలేమదా అంటున్నా, లేదు కలిపేశాం మేమని అంటున్న చంద్రబాబు అనుకోవాలనా? ఎవరిది తప్పు? ఛాన్సే లేదు కదా. జూలై 23 నుంచి ఈ రోజు వరకు వన్ డ్రాప్ కూడా లోపలికి వెళ్ళదు సార్, టెస్ట్ చేయకుండా. మురళి గారికి బాగా తెలుసు, ఒక్క డ్రాప్ కూడా లోపలికి వెళ్ళదు సార్. ఇక్కడ జరిగింది ఏంటంటే, అక్కడ హెడ్ ఆఫ్ ది తిరుమల తిరుపతి దేవస్థానం ఇస్ ఈవో శ్యామలరావు గారు, అవును, అండ్ స్టేట్ హెడ్ ఏమో చంద్రబాబు నాయుడు గారు, అవును. వీళ్ళిద్దరు స్టేట్మెంట్లు పక్కన పెట్టుకొని చదవండి. బోత్ ఆర్ కాంట్రడిక్టింగ్ ఈచ్ అదర్. బోత్. ఆయన యానిమల్ ఫ్యాట్ ఉందంటున్నాడు, ఈయన 10 ట్యాంకులు తీసుకొస్తే 6 ట్యాంకుల్లో లేదు, వాటిని అలౌ చేసాం, 4 ట్యాంకుల్లో ఉంటే వాటిని రిజెక్ట్ చేసాం. ఒకళ్ళు వాళ్ళ దగ్గర ప్రాపర్ గా ల్యాబ్ ఉన్నట్టయితే. అవును. అదే ఆయన ఏం చెప్తున్నట్టే ఈవో గారు, గతంలో ల్యాబ్ ఉండేది, ఇప్పుడు ల్యాబ్ లేదు, పని చేయట్లేదు, దీన్ని మేము ఎక్కడికో పంపించాం. అంటే వన్స్ రిజెక్టెడ్ కొన్ని టెస్టుల కోసం అనుమానం ఉన్నప్పుడు యానిమల్ ఫ్యాట్ అనే విషయంలో కొన్ని టెస్టులు మాత్రం ఇక్కడ అవకాశం లేదు సార్, ఇక్కడ పూర్తి స్థాయిలో లేదు కాబట్టి ఎన్డీడీబీకి పంపించారంట వాళ్ళు. ఓకే, ఇదే కదా కాంట్రడిక్షన్. మెయిన్ టెస్ట్ ఇదే కదా, మెయిన్ టెస్ట్ ఇదే కదా, మెయిన్ సబ్జెక్ట్ ఇదే కదా. ఇది యానిమల్ ఫ్యాట్ మీదే కదా జరిగింది, యానిమల్ ఫ్యాట్ మీదే కదా. ఇంతమంది భక్తుల మనోభావాన్ని దెబ్బతీసినటువంటి ఒకే ఒకటి యానిమల్ ఫ్యాట్. అవును, అది మెయిన్. ఈ యానిమల్ ఫ్యాట్ మీద జరుగుతుంటే మీ దగ్గర ల్యాబ్ ఉందా లేదా ముందు 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 ప్రూవ్ చేయాలి. నంబర్ 2, ఈవో గారి స్టేట్మెంట్లు, చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్ వేరువేరుగా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు తర్వాత ఏం మాట్లాడితే అది మాత్రమే మాట్లాడడానికి ఈవో గారు ప్రయత్నం చేస్తున్నారు. మీరు గమనించారు లేదు? అవునవును. ముందు ఒకసారి గుర్తు చేశారు కదా, మీరు ఎలా గుర్తు చేశారు, ఆ ఇద్దరు ఎలా మాట్లాడారు ఒక్కసారి వినండి సార్. మీరు అన్నదే ఉంది మన దగ్గర, వాళ్ళిద్దరు మాట్లాడింది ఒక్కసారి ప్లే చేస్తాను, వినండి ప్లీజ్. మనకు తెలిసిందే కానీ ఎరోమా అనేది మనకి కరెక్ట్ గా ఉందా లేదా, క్వాలిటీ లేకపోతే మేము మీ మీద చర్యలు తీసుకుంటామని. సో అందరి మేనేజ్మెంట్ వాళ్ళు వచ్చారు, ఒక్కొక్కరు వాళ్ళతో మాట్లాడి చెప్పిన తర్వాత కొంతమంది ఇంప్రూవ్ చేశారు. ఆ శాంపుల్లో అడల్టరేషన్ ఉందని తెలియదు. ఏం అడల్టరేషన్ ఉందంటే వెజిటబుల్ ఫ్యాట్స్ అంటే మనకి వనస్పతి అంటాం కదా, వెజిటబుల్ ఘీ ఆర్ వనస్పతి ఆర్ వాట్ ఎవర్, అది కలిసిందని తెలిసింది. ఆ సప్లయర్కి బ్లాక్ లిస్ట్ చేయడానికి షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ టెండర్ ట్యాంకర్స్ కూడా 2 ట్యాంకర్స్ ఉన్నాయి, ఆ 2 ట్యాంకర్స్ కూడా రిజెక్ట్ చేయడం జరిగింది. వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు. ఎన్నోసార్లు చెప్పాం, అక్కడ ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించారు. కడాన అన్న దానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది.
నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని. ఏది గీకు బదులు. ఈరోజు స్వచ్ఛమైన గీ తెమన్నాం, ప్రక్షాళన చేయమన్నాం, నాణ్యత పెరిగింది, ఇంకా కూడా నాణ్యత పెంచుతాం. అల్టిమేట్గా వెంకటేశ్వర స్వామి మన రాష్ట్రంలో ఉండడం మనందరి అదృష్టం. The report says it is adulterated with animal fats. Animal fats adulteration depending on these values, S values. So it is lard, which is a pig fat, then palm oil and beef tallow, then fish oil included, rapeseed, linseed and all these things. It's like a concoction of all this, and the results are abnormally bad, abnormally low. అంతే సార్, సింపుల్ గా డేట్స్ తో సహా ఏ రకంగా ఎవరెవరు మాట్లాడారు అనేది చాలా సింపుల్ గా ఉంది. నా క్వశ్చన్ డైరెక్ట్ గా ఒక విషయం చెప్పండి సార్. ఇప్పుడు డైరెక్ట్ గా ఒక క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పండి సార్. ఇప్పుడు సిట్ కరెక్ట్ గా దర్యాప్తు చేస్తే యానిమల్ ఫ్యాట్ విషయంలో చంద్రబాబు దోషిగా నిలబడతారా లేదా? ఈశ్వర్ గారు సార్, ఈ సిట్ అనేది స్టేట్ గవర్నమెంట్ అండర్లో ఉండేది కాబట్టి ఇది కరెక్ట్ గా మీకు రిపోర్ట్ ఇస్తుందనే దానికి అందరికీ అనుమానాలు ఉన్నాయి. ఇదిగో నాకు ఈ డిబేట్ ఉందని తెలిసిన తర్వాత నేను భారత రాజ్యాంగం ఈ పుస్తకాన్ని నా చేత పట్టుకున్నాను. మీరు ఒక్కసారి చూపించండి. అదే విధంగా తిరుపతి నుంచి వచ్చినటువంటి ఈ లడ్డులు నా చేతిలో ఉన్నాయి సార్. ఈ లడ్డు నా చేతిలో ఉంది. లడ్డు నంబర్ 1, లడ్డు నంబర్ 2, ఓకే, లడ్డు నంబర్ 3, 3 లడ్లు తెప్పించాను నేను. ఈ 3 లడ్డులు ఇవన్నీ కూడా ఒక నమ్మకం ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం ఉన్నటువంటి భక్తులందరూ కూడా హాయిగా కళ్ళకద్దుకొని తినే లడ్డులు ఇవి. కానీ ఈ రోజు నుంచి మొన్న మీరు చెప్తున్న ఈ వారం రోజుల నుంచి నువ్వు అప్పటికప్పుడు ఫ్రెష్గా తీసుకొచ్చి ఇచ్చినా సరే చేతిలో పెట్టుకొని ఇది నిజమా కాదా, దీనిలో యానిమల్ ఫ్యాట్ ఉందా లేదా, తింటే ఏమవుతుంది అనే అనుమానాలకి భారతదేశాన్ని మొత్తాన్ని, ప్రపంచం మొత్తాన్ని గురి చేసినటువంటి వ్యక్తికి ఎలాంటి శిక్ష పడాలో ఖచ్చితంగా శిక్ష పడాలంటే సిట్టు దర్యాప్తు పనిచేయదు. సిట్టు దర్యాప్తు పనిచేయదు బికాజ్ ఇట్ ఈస్ వర్కింగ్ అండర్ ద ఆనరబుల్ సీఎం. ఇట్ టేక్ బియాండ్ CBI enquiry or vigilance enquiry, some other places, or retired or working judge. వాళ్ళతో చేయండి. నువ్వే బ్లేమ్ చేసి నువ్వు ఇంకొకరిని ఇది బుడమేరు బురదంతా పుయ్యాలని చూసి ఫెయిల్ అయిపోయి ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా నీ సర్వీస్ మీద, నీ శక్తి సామర్థ్యాల మీద అనుమానాలు ఉన్నప్పుడు నువ్వు ఒక మత విశ్వాసం కలిగినటువంటి సబ్జెక్టులు తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి పుయ్యాలని చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏదో రుద్దాలని చూస్తే ఇదిగో నేను ఈ లడ్డు సాక్షిగా నేను మాట్లాడుతూ ఉన్నాను. వెరీ నైస్. ఈ లడ్డులో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటివి? ఇదిగో నాకు ఇప్పుడు కమ్మని సువాసన వస్తుంది ఇక్కడ నాకు. కానీ నేను సువాసన వచ్చినా నేను తినలేని దశలోకి ఎందుకున్నానంటే యానిమల్ ఫ్యాట్ ఉందని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. దానికి డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రానికి, స్టేట్కి ఒక మతం అంటూ ఉండదు అని తెలిసిన డిప్యూటీ సీఎం గారు మెట్లు దులుస్తున్నాడు పోయి. ఆయన నాది భక్తుడైతే అయి ఉండొచ్చు. వన్స్ హీ హాజ్ బికమ్ ద పొలిటీషియన్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్. ఇది సినిమానా సార్? ఆయనకి చెప్పండి సార్ ఇది సినిమా కాదని, షూటింగ్ కాదని చెప్పండి సార్. ఆయన డిప్యూటీ సీఎం అని చెప్పండి. ఆయన బట్టలు మార్చేసుకొని పెంచుకున్న ఎంట్రుకలకి దానికి క్లిప్పేసి ఆడోళ్ళకి వేసినట్టుగా ఆయన చీపురు పట్టుకొని మెట్లు ఊడుస్తూ ఉంటే సిగ్గేస్తుందండి. నువ్వు ఏ మతానికి సంబంధించిన వాడు? నువ్వు ఏ మతాన్ని గౌరవిస్తున్నావు? ఆయన ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? ఇదే చర్చిలో జరిగితే, ఇదే మసీదులో జరిగితే మీరు ఊరుకుంటారా? అరే యు ఆర్ డిప్యూటీ సీఎం అయితే మీరు ప్రమాణం చేసింది ఏమని? ఒక మతానికే నేను ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రమాణం చేశారా? కీప్ యువర్ రిలీజియన్ విత్ యూ ఇన్ యువర్ మైండ్. డోంట్ ట్రై టు ఎగ్జిబిట్. దిస్ ఈజ్ అవర్ కాన్స్టిట్యూషన్. భారత రాజ్యాంగం తెలియదు, లౌకిక విధానం తెలియదు, సెక్యులర్ విధానం తెలియదు.
మాకు దశాబ్దాల అనుభవం ఉందని చెప్తారు, మేము చెగోవేరా అంటారు, కమ్యూనిస్టులు అంటారు, మొత్తం లక్షల పుస్తకాలు చదివే అంటారు. ఆఫ్టర్ ఆల్ ఒక అంశం వచ్చేసరికి లడ్డు దగ్గర దొరికిపోయారు కదా మీరు. ఏంటి సార్ ఇది ఈశ్వర్ గారు? ఏంటి సార్ ఎటుపోతుంది రాష్ట్రం? జగన్మోహన్ రెడ్డి గారిని మీరు బ్లేమ్ చేయాలని చూస్తే ఈరోజు అబాసు పాలైంది చంద్రబాబు నాయుడు గారు, ఈరోజు అబాసు పాలైంది పవన్ కళ్యాణ్ గారు. మీరు ఇందాకన్నట్టుగా తెలుగుదేశం ఛానల్స్ కానీ లేకపోతే ఎల్లో మీడియా కానీ లేకపోతే డిబేట్ పెట్టే వాళ్ళందరూ కూడా షట్ డౌన్. ఏంటిది షట్ డౌన్ చేసుకోవాల్సిన అవసరం ఎందుకు మీకు వచ్చింది? ఎందుకు మీరు తెర మూసేశారు? దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. యూ హ్యావ్ టు రూల్ దిస్ కంట్రీ ఆర్ స్టేట్. కరెక్ట్. ఆర్ స్టేట్. మీరు రాజ్యాంగాన్ని లడ్డూని ఒక చేత్తో రాజ్యాంగాన్ని మరో చేత్తో పట్టుకొని మాట్లాడారు. ఎక్సలెంట్, ఎక్సలెంట్, తిరుగు లేకుండా. రైట్. ఒకసారి కృష్ణరాజు గారితో మాట్లాడదాం. కృష్ణరాజు గారు, ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం దాదాపు 64 రోజుల తర్వాత. సార్ ఒక్కసారి నేను ఏం చూపిస్తానంటే, వీళ్ళు షోకాజ్ ఇచ్చారు సార్, ఏఆర్ డైరీకి షోకాజ్ నోటీస్ ఇచ్చారు. ఎప్పుడు ఇచ్చారు? 27/7 అంటే 23వ తారీఖున రిపోర్ట్ వచ్చిన తర్వాత 27/7/2024న ఏఆర్ డైరీకి టీటీడీ ఒక షోకాజ్ ఇచ్చింది. మిమ్మల్ని ఎందుకు బ్లాక్ లిస్ట్లో పెట్టకూడదు, మీ పైన ఎందుకు చర్యలు తీసుకోకూడదు అని. అందులో ఏముందనేది ఒకసారి చదువుదాం. సింపుల్ సార్. టీటీడీ ఇచ్చినటువంటి షోకాజ్లో ఎక్కడైనా సరే యానిమల్ ఫ్యాట్ అనే మాట ఉందా? పోనీ ఎన్డీడీబీ ఇచ్చినటువంటి రిపోర్ట్లో యానిమల్ ఫ్యాట్ మాట ఉందా? అంతకుముందు టీటీడీ కూడా 3 దశల్లో దానిపైన 3 టెస్టులు చేసింది. అక్కడెక్కడైనా యానిమల్ ఫ్యాట్ అని ఉందా? ఇప్పుడు ఇది స్వయంగా టీటీడీ ఏఆర్ డైరీకి ఇచ్చినటువంటి షోకాజ్ నోటీస్లో పాయింట్. ఇందులో చాలా క్లియర్గా ఏం చెప్తారంటే, the specification value of the sample is 249.6 which exceeds FSS regulation prescribed range of 205 to 235 for saponification value table 2. The presence B cytosterol, ఇది సార్, ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి టెస్ట్. In the supplied consignment in the supplied ghee indicates that the ghee is adulterated with the fat of vegetable origin. చాలా క్లియర్గా వెజిటబుల్ ఫ్యాట్కి సంబంధించినటువంటి అడల్టరేషన్ జరిగింది మీరిచ్చినటువంటి ఘీలు అని చెప్పారు సార్. ఈరోజు ఈ విధంగా నాలుక మడత పెట్టి అబద్ధాలు చెప్పి 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 భగవంతుడు క్షమిస్తాడా వీళ్ళని నాకు ఒక అనుమానం వస్తుంది. సరే, చెప్తే చెప్పారు. ఇప్పుడు సిట్ ద్వారా ఏం జరుగుతుందనుకుంటున్నారు? తేలుతుందా అసలు విషయం? 64 రోజులు ఈ డాక్యుమెంట్ దాచిపెట్టడం వెనుక ఆంతర్యం ఏంటి? ప్లీజ్. ఈశ్వర్ గారు, ముందుగా అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. నాకు కొద్దిగా సమయం ఉంది సార్, అన్ని చెప్పాడు. ప్లీజ్. ఇక్కడ ఏంటంటే ఈ మొత్తం ప్రహసనానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో జరగబోయే పరిణామాలు కూడా తీవ్రంగా ఉండబోతున్నాయండి. ఎందుకంటే ప్రసాదం పేరుతో ప్రారంభించిన ఈ విష ప్రచారం కారణంగా తిరుమల పవిత్రతకు కళంకం ఏర్పడింది. అదొకటైతే, ప్రసాదం పేరుతో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో బీజేపీ హిందుత్వ రాజకీయాలకు నాంది పలికారు. ఇది ప్రమాదకరం అండి. మూడోది, ఏపీని యూపీగా మార్చి తమ కంచుకోటగా మార్చుకునే వ్యూహంలో భాగంగానే చంద్రబాబు, పవన్ కళ్యాణ్కు బీజేపీ నైతిక మద్దతు ఇస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఇది ఒక అంశం అండి. ఇక రెండోది, సిట్కి సంబంధించి స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీం అనేది అంటున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్లో అనేక సిట్లు వేశారు. సిట్ రిపోర్ట్లన్నీ కూడా కోల్డ్ స్టోరేజ్లోనే ఉన్నాయి. మీకు ఉదాహరణకు విశాఖపట్నం ల్యాండ్ స్కామ్కి సంబంధించి 2 సిట్లు వేస్తే ఆ సిట్లు 2 కూడా ఎక్కడ ఉన్నాయో, ఏ ఆఫీసులో ఉన్నాయో ఎవ్వరికీ తెలియదండి. అది అంటే ఇలాగేంటంటే ఒక సమస్యని రైజ్ చేయడం, ఆ తర్వాత కంక్లూషన్ అనేది రాకుండానే అసలు ఆ సిట్ రిపోర్టునే కోల్డ్ స్టోరేజ్లో పడేయడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ తన రాజకీయ ప్రయోజనాల కోసం, జగన్మోహన్ రెడ్డి ఇన్ఫ్లుయెన్స్ తగ్గించడం కోసం, వీలైతే జగన్మోహన్ రెడ్డిని రాజకీయాల్లో నామరూపాలు లేకుండా చేయడం కోసం అని చెప్పి ఉద్దేశంతో ఈయన
అది అది వ్యూహాత్మకంగానో పొరపాటుగానో యానిమల్ ఫ్యాట్ అనే మాట వాడాడు ఆయన. ఇప్పుడు దాని నుంచి తనను తాను కాపాడుకోవటానికి, తన పార్టీని కాపాడుకోవటానికి ఆయన నానా తంటాలు పడుతున్నట్లుగా తెలుస్తోంది. అందుకనే ఆయన ఏంటంటే సిబిఐ ఎంక్వైరీ వద్దంటాడు ఆయన, లేకపోతే ఇంకో జ్యుడిషియల్ ఎంక్వైరీ వద్దని చెప్పి అంటాడు. సిట్ అయితే ఉంది, తన వారితో దాన్ని చేయించి, తన వారంటే తన రాష్ట్రంలో ఉన్న అధికార యంత్రాంగంతో చేయించి తర్వాత దాన్ని కోర్టులో పడేయచ్చు, జనం మర్చిపోతారు. ఇది ఆయన వ్యూహంగా కనిపిస్తోందండి. ఇది కాకుండా ఒకవేళ నిజంగా సిట్కి ఏదన్నా ఇండిపెండెంట్ గా వారికి పనిచేసే అవకాశం ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తే, సహజంగా కల్పించదు, కల్పిస్తే ఆ సిట్టు కొన్ని అంశాలను పరిశీలిస్తే బాగుంటుంది. ఆ అంశాలన్నీ కూడా ప్రజలకు, నాలాంటి సామాన్యులకు వస్తున్న అనుమానాలే. అదేమిటంటే లడ్డు నాణ్యత మీద ఫిర్యాదులు అందని చెప్పన్నారు. ఈ ఫిర్యాదులు ఎవరు చేశారు? తిట్టంలో ఉండే సిబ్బంది చేశారా? వాటిని తయారు చేసే బ్రాహ్మిన్స్ కంప్లైంట్ ఇచ్చారా? లేకపోతే భక్తులు ఇచ్చారా? భక్తులు ఇస్తే ఓరల్గా ఇచ్చారా, లిఖిత పూర్వకంగా ఇచ్చారా? అసలు ఇచ్చారా లేదా? ఈ విషయాన్ని సిట్ పరిశీలించగలదా? రెండోదండి, శ్యామలరావు గారు అన్నట్టు వనస్పతి అంటాడు ఆయన, చంద్రబాబు నాయుడు గారు యాన్యువల్ ఫ్యాట్ అని చెప్పి అంటాడు. ఈ సిట్కి వీరిద్దరిని పిలిపించి విచారించే ధైర్యం ఉంటుందా? సిట్కా సహజంగానే ఉండదు. తర్వాత టీటీడీలో ఇప్పటిదాకా మనకి ఏం చెప్పారంటే తిరుపతి దేవస్థానంలో ఈ ఫుడ్ టెక్నాలజీకి సంబంధించి, ఫుడ్ ల్యాబొరేటరీకి సంబంధించి అక్కడ లేదు, పని చేయడం రకరకాలు చెప్పారండి. అయితే ఇదే టీటీడీలో తిరుమలలో వీళ్ళకి ఒక అద్భుతమైన ల్యాబ్ ఉంది. వీళ్ళకి ఆ ల్యాబ్ లో చెప్తాను సార్ మీకు, అది ఆ ల్యాబ్ లో ఈ యానిమల్ ఫ్యాట్ ను కూడా టెస్ట్ చేసే పరిజ్ఞానం ఉంది. ఇదే విషయాన్ని 2017లో అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆ ల్యాబ్ టెక్నాలజీకి సంబంధించిన ఇన్ఛార్జ్ శర్మిష్ఠ గారు ఎటువంటి కల్తీ ఉన్నప్పటికీ కూడా దానిని బయట పెట్టవచ్చు అని శర్మిష్ఠ గారు 2017లో స్పష్టంగా చెప్పారండి. దీనికి సంబంధించి అది సార్ తర్వాత దీనికి సంబంధించి ఇప్పుడు ఏముంటుందంటే ఇక్కడ మనం అంతా కూడా అనుకున్నట్టు ఏఆర్ డైరీకి అసలు ఎన్ని లారీలు సప్లై చేసింది, అసలు దాని మీద అసలు ప్రాథమికమైన అవగాహన కూడా వీళ్ళకి అసలు ఉందా లేదా? ఏఆర్ డైరీ నుంచి 10 లారీలు వచ్చాయని చెప్పి శ్యామలరావు గారు చెప్తారు, కాదు 8 వచ్చినాయని చెప్పి లోకేష్ గారు చెప్తున్నారు. ఇద్దరిలో ఏది నిజం? ఓకే, ఈ సిట్ ఏర్పాటు చేస్తే లోకేష్ గారిని పిలిచి ఈ విచారణ చేయగలదా? సహజంగానే పిలవకుండా చేస్తారు. తర్వాత చాలా ముఖ్యమైన విషయం సార్ ఇక్కడ ఒక స్కామ్ లాంటిది జరిగిందని చెప్పి ఒక భావన. ఎందుకంటే ఇప్పటిదాకా ఏం చెప్పారు, ఫస్ట్ శ్యామలరావు గారు మనకి ఏం చెప్పారంటే ఇది మన ఈ టెస్ట్ అనేది మేము లోకల్ గా చేయించిన తర్వాత మేము NABLకి ఇచ్చామని చెప్పి అంటారండి. NABL అంటే మీకు తెలుసు కదా, మీకు అది నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ క్యాలిబ్రేషన్ ల్యాబొరేటరీస్, NABLకి ఇచ్చామని చెప్పి అంటారు. అని చెప్పి ఇది గతంలో ఫస్ట్ లో ఆయన ఇచ్చిన ప్రెస్ మీట్ లో చెప్పిన మాట, అది NABLకి ఇచ్చామని చెప్పి. అప్పుడు ఏం చెప్పారంటే ఆయన యానిమల్ ఫ్యాట్ గురించి అసలు ప్రస్తావించలేదు. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ లెవెల్కి వచ్చినప్పటికీ మేము గుజరాత్ లోని NDDBకి ఇచ్చాము అని చంద్రబాబు నాయుడు గారు అంటారు అక్కడ. అయితే అక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే యానిమల్ ఫ్యాట్ కనిపించిందంట. ఓకే, అయితే నాకున్న సమాచారం ఏంటంటే ఇన్సైడ్ సమాచారం, వీరు ఈ NDDBకి ఇచ్చే ముందు ఇవ్వడానికి ముందు మైసూరులోని సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ దీనికి కూడా శాంపిల్స్ పంపించారు. నాకున్న సమాచారం ఏంటంటే ఇక్కడ కానీ అక్కడ కానీ, అంటే మైసూరులో కానీ లేకపోతే ఈ NABL లో కానీ ఎక్కడ ఈ యానిమల్ ఫ్యాట్ ఉన్నట్లుగా వారు ఎటువంటి నివేదిక ఇవ్వలేదు. దీంతో వాళ్ళు ఏం చేశారంటే దీనిని తీసుకువెళ్ళి కొన్ని కారణాల వలన గుజరాత్ లో ఉన్న ఆనంద్లో వాళ్ళకి సంబంధించిన ల్యాబొరేటరీలో దాన్ని చేయించారు. అక్కడ మాత్రం యానిమల్ ఫ్యాట్ వచ్చినట్టుగా ఉంది. ఇది ఒక స్కామ్ గానో లేకపోతే ఒక అనుమానాస్పదంగానో ఇది చాలా స్పష్టంగా అనిపిస్తుందండి. వాళ్ళ చిత్రం ఏంటంటే ఈ రోజు ఇచ్చిన పోలీస్ కంప్లైంట్ లో కూడా టీటీడీ అధికారులు ఈ NABL అంటే యానిమల్ ఫ్యాట్ కాదు, అది వెజిటబుల్ ఫ్యాట్ అంటే వనస్పతి, అవి కలిసాయి అని చెప్పి ఇచ్చిన ఆ రిపోర్ట్ నే వాళ్ళు మెన్షన్ చేసినట్టు తెలుస్తుందండి. ఎందుకు వాళ్ళలో ఈ మార్పు వచ్చింది జరుగుంటే అది అంటే అసలు ఎందుకు వీళ్ళు గుజరాత్ వెళ్ళారు, ఎందుకు మైసూరు వెళ్ళారు, అలాగే ఈ మైసూరు రిపోర్ట్ ని
అసలు ఇప్పటి వరకు ఎందుకు బయట పెట్టలేదు? మైసూర్ రిపోర్ట్ బయట పెట్టలేదు ఒకటి, ఈ ఎన్డీడీబీ రిపోర్ట్ కూడా 2 నెలలు దాచిపెట్టారు. అదే సార్, అదే 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 ఇప్పుడు ఈ దాచిపెట్టడం అసలు మరుగున పరచడం ఎందుకు అలా చేస్తున్నారు వీళ్ళు? అసలు ఈ 3వ రిపోర్ట్ గురించి ఎవరో ఎందుకు ప్రస్తావించడం లేదు? ఇది ఒక శాస్త్ర పరిశ్రమ అండి, ఇది శేషాచలానికి సంబంధించిన ఒక శాస్త్ర పరిశ్రమ. తర్వాత అండి ఇక్కడ ఏంటంటే ఈ నెయ్యి కమిటీలో అది గతంలో ఈ ఘీ పర్చేసింగ్ కమిటీలో ఉన్న వాళ్ళలో మీకు ప్రస్తుత మంత్రి గారు పార్థసారథి గారు, ప్రస్తుత ఎమ్మెల్యే గారు వేమిరెడ్డి ప్రశాంత్ గారు, వీరు కూడా ఉన్నారు. ఈ సిట్ వీరిని కూడా ప్రశ్నిస్తుందా లేదా? ప్రశ్నించాలి. తర్వాత ఏంటంటే 2014-19 మధ్య అండి, అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, వారి బోర్డు వారికి అనుకూలమైన బోర్డు అక్కడ ఉంది. అక్కడ ఆ సమయంలో దాదాపు నెయ్యిని 15 సార్లు తిరస్కరించారు. ఈ తిరస్కరించడానికి ముందు నెయ్యిని వాళ్ళు ఎలా అనుమతించారు? దాంట్లో ఏమైనా యాన్యువల్ ఫ్యాట్స్ ఉన్నాయా, లేకపోతే విజిబుల్ ఫ్యాట్స్ ఉన్నాయా అంటే ఎందుకు ఇది చెప్తున్నా అంటే నేను ఈ మధ్యన ఈ 4 లోడ్లను తిరస్కరించారు. అంటే ఆ నెయ్యిని లోపలికి పంపించకుండా తిరస్కరించారు, కానీ దానికి ముందు పంపించిన నెయ్యిలో ఈ యానిమల్ ఫ్యాట్స్ ఉండొచ్చు అనేది అనుమానం చంద్రబాబు నాయుడు గారికి. ఓకే, అదే నిజం అయితే 2014-19 మధ్యన కూడా ఈ 15 ట్యాంకర్లకు ముందు పంపించిన లేదా సరఫరా చేసిన నెయ్యిలో కూడా ఏమైనా ఉన్నాయా? దీని గురించి సిట్ ఏముంటుంది? ఫైనల్ గా నా రిక్వెస్ట్ ఏంటంటే దీనికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులు కావచ్చు, లేకపోతే ల్యాబ్ టెక్నీషియన్స్ కావచ్చు, వారు కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. రాజకీయ ఒత్తిళ్లకు తమ ఉద్యోగ భద్రతకు భంగం కలుగుతుందని చెప్పి భయంతో వారు ఉంటే తిరుమల అనేది క్రమంగా ఏమవుతుందంటే అది చెప్పలేము సార్. అది తిరుమలకి భక్తుల రాక తగ్గిపోతే, భక్తుల ఆదాయం తగ్గిపోతే చివరికి ఆ ఉద్యోగాలకే ముప్పు వచ్చే ప్రమాదం ఉంటుంది. దీనికి సంబంధించి ఆ దిట్టంలోని ఉద్యోగులు కావచ్చు, ల్యాబ్ టెక్నీషియన్స్ కావచ్చు, ఫుడ్ ప్రొక్యూర్మెంట్ కావచ్చు, వీరు ముగ్గురు బయటకు వచ్చి అక్కడ ఏం జరిగిందో చెబితే రాష్ట్రానికి దేశానికి కూడా కొన్ని అనుమానాలు నివృత్తం అవుతాయి. రైట్ మురళి గారు, ఇది మొన్న కూడా అడిగాను మిమ్మల్ని గతంలో, మళ్ళీ అడుగుతున్నాను సార్. జనరల్గా ఎందుకంటే ప్రజలకు కూడా ఒక అవగాహన రావాల్సిన అవసరం ఉంది. టెస్ట్ చేయకుండా ఏ కంపెనీ సరఫరా చేసిన నెయ్యి అయినా ఏవైనా సరే పదార్థాలు టెస్టులు చేయకుండా పోర్టులోకి డైరెక్ట్గా వెళ్ళే అవకాశం ఉంటుందా? పాయింట్ నెంబర్ 1. టెస్ట్ చేసిన తరువాత అది కల్తీ జరిగిందనో మరోటనో బయటపడితే దాన్ని లోపలికి పంపించే అవకాశం ఉంటుందా? ఈశ్వర్ గారు మీరు అన్నట్టుగా ఇక్కడ ఈఓ గారు మాట్లాడేటప్పుడు మాకు ల్యాబ్లే లేవని అన్నారు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేటప్పుడు ల్యాబుల్లో తగిన పరికరాలు లేవని చెప్పి ఆయన అన్నారు. ఈ రెండు కరెక్ట్ కాదు. ఎందుకనంటే తిరుపతిలో ఒక ల్యాబ్ ఉంది, కొండ మీద ఇంకొక ల్యాబ్ ఉంది. ఈ ల్యాబ్ లో 12 మంది ఎంఎస్సి కెమిస్ట్ దీని మీద స్పెషలైజేషన్ చేసినటువంటి వాళ్ళు కెమిస్ట్రీ మీద 12 మంది ఉంటారు. వీళ్ళకి మనకు మైసూరులో ఉన్నటువంటి ఈ అడల్ట్రేషన్ దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ పరిధిలో పనిచేస్తున్నటువంటి ఒక సంస్థ నుంచి రిటైర్డ్ అయినటువంటి ఒక సైంటిస్ట్ ఒక ఆయన ఇక్కడే ఉన్నారు. అంత మునుపు హెల్త్ ఆఫీసర్ పరిధిలో ఈ ల్యాబులు నడిచేది. ఇదేదో వైసీపీ గవర్నమెంట్ లోనో తెలుగుదేశం గవర్నమెంట్ లోనో వచ్చినట్టు కాదు. ఎప్పుడో 25-30 సంవత్సరాలు మాకు చాలా దీర్ఘకాలికంగా మాకు తెలుసు ఇవన్నీ కూడా ఈ ల్యాబులు ఈ టెస్టులు చేసే విధానం అనేది. ఆఖరికి కొండ మీద నీళ్లు ఎట్లా ఉన్నాయి అనే దాన్ని తనిఖీ చేయడానికి కూడా ఈ ల్యాబుల్ని వినియోగిస్తుంటాం. అప్పుడప్పుడు మేము కంప్లైంట్ చేస్తే ఎవరైనా వాటిని ఆధారంగా ఏమన్నా దాంట్లో ఉన్నాయా, అడల్ట్రేషన్ ఏమన్నా ఉందా అని చెప్పి కూడా తనిఖీ చేస్తుంటాం. కాబట్టి ఈ సిస్టమ్ అనేది ఉంది. రెండవది, ఇక్కడికి వస్తేనే నేరుగా కొండ మీదకి వెళ్ళిపోవడానికి వీల్లేదు. ఏం చేస్తారంటే శాంపిల్స్ తీసుకుంటారు. శాంపిల్స్ తీసుకొని ల్యాబ్ లో టెస్టులు చేస్తారు. ల్యాబ్ లో టెస్టులు చేసి అనేక రకాల టెస్టులు చేసిన తర్వాత మళ్ళీ టీటీడీ నుంచి ఒక టీం వస్తుంది. వాళ్ళు రోజు వచ్చే వాళ్ళే ఉండరు. ప్రతిరోజు ఒకటే మనుషులు రారు. ఏ రోజుకి ఆ రోజు మారుతూ ఉంటారు. ఎందుకంటే మళ్ళీ రెగ్యులర్ గా ఒకటే వస్తే వాళ్ళు కుమ్మక్కైపోయి తప్పులు జరగడానికి అవకాశం ఉంటుందేమో అని చెప్పి ఏ రోజుకు ఆ రోజు లాటరీ సిస్టమ్ లో లాగా వేరే వాళ్ళు వస్తారు. ఆ ల్యాబ్ లో తనిఖీ చేసిన దాన్ని వాళ్ళు సర్టిఫై చేసిన దాన్ని మళ్ళీ వాళ్ళు వివరంగా పరిశీలన చేస్తారు. విజిలెన్స్ నుంచి ఒకరు, ఇతర డిపార్ట్మెంట్ నుంచి కొందరు వచ్చి అవన్నీ కూడా చూసి అవన్నీ బాగున్నాయా లేదా అని చెప్పి తనిఖీ చేసిన తర్వాత జిఎం ప్రొక్యూర్మెంట్ కి అందజేస్తారు ఆ రిపోర్ట్ ని. ఆయన మళ్ళీ అక్కడ తనిఖీ చేస్తాడు. ఆయన తనిఖీ చేసిన తర్వాత జిఎం వేర్ హౌసింగ్ కి అందజేస్తారు. ఇది ప్రాసెస్. ఈ ప్రాసెస్ అంతా
చేసిన తర్వాతనే ఒక్క నెయ్యి ఒకటే కాదండి, ఇక్కడ అన్ని అంశాలు మీరు ఏలకుల దగ్గర నుంచి, బెల్లం దగ్గర నుంచి, చక్కెర దగ్గర నుంచి, బియ్యం దగ్గర నుంచి, కూరగాయల దగ్గర నుంచి టీటీడీలో వినియోగించే ప్రతి వస్తువుని తనిఖీ చేయకుండా లోపలికి పంపించే ఆస్కారమే లేదు. ఇది లేదు. ఎస్టాబ్లిష్డ్ మీకు తెలుసు, నాకు తెలుసు, చాలా మందికి అక్కడ ఉన్నటువంటి సిస్టమ్ ఏంటో తెలుసు. కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడుతూ మేము చెప్పినా వినకుండా లోపలికి పంపించేశారు. కొవ్వు కలిసినటువంటి యానిమల్ ఫ్యాట్ కలిసినటువంటి నెయ్యిని మేము చెప్పినా వినకుండా లోపలికి పంపేశారని మాట్లాడారు. మీకు అవసరమైతే ఆ బయట కూడా వినిపిస్తా వారేం మాట్లాడారు అనేది. ఇలా ఒక ముఖ్యమంత్రి మాట్లాడడం కరెక్టేనా? నిజంగా అట్లా వెళ్ళిపోతుందా లోపలికి చెప్పినా వినకుండా? అంటే నాకు అర్థం కాదు ఏమంటే, మీరు చెప్పినట్టుగా నాకు తెలుసు, టీటీడీ ఉద్యోగస్తులందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారికి తెలియదని నేనేం అనుకోను. కానీ ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భంగా ఇది వచ్చింది. ఈ సందర్భంలో స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారే అడల్ట్రేషన్ జరిగింది, దాంట్లో అనిమల్ ఫ్యాట్ ఉంది అనే విషయాన్ని ఆయన వెల్లడి చేశారు. వెల్లడి చేసిన తర్వాత దానికి కట్టుబడి ఉండాలా. ఇప్పుడు మన రాష్ట్రం మొత్తానికి మనందరికీ ముఖ్యమంత్రి ఆయన, మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా మనందరికీ ముఖ్యమంత్రి ఆయనే, ఈ రాష్ట్రంలో నిర్ణయాలు చేయాల్సింది ఆయనే, ఈ ప్రజల సంక్షేమాన్ని పట్టించుకొని చేయాల్సింది ఆయనే. అంత పెద్ద స్థానంలో నెంబర్ 1 స్థానంలో ఉన్నటువంటి ఆయనే ప్రకటన చేశారు. ఆ ప్రకటన చేసిన తర్వాత ఆయనకి ఏ రకమైనటువంటి సమాచారం లేకుండానే ఇట్లాంటి ప్రకటన చేశాడా? ఆయన చేసేది ఒట్టి అడ్డగోలు ఇదని కూడా అనలేము. నేను ఎందుకంటానంటే ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి ఆయనకి దేన్ని ఆధారంగా చేశాడో తెలియదు నాకు. ఈఓ గారు కూడా దాన్ని సమర్థిస్తూ చేశాడు. ఇప్పుడు జిఎం ప్రొక్యూర్మెంట్ పోయి కంప్లైంట్ ఇచ్చారు. ఇవన్నీ విచారణలో తేలాల్సిన అంశాలు కదా. గురించి చెప్తున్నా, మామూలుగా ఈఓ చెప్పినా లేకపోతే ఇతర అధికారులు చెప్పినా వాళ్ళకి మాట వినకుండా బలవంతంగా లోపలికి పోయే సిస్టమ్ అక్కడ ఉందా? ఇది ఒక్కటి అక్కడ అస్సలు లేదు. కనీసం ఒక స్కూటర్ కూడా పోవడానికి వీలు కాదు. స్కూటర్ లో ఏదైనా చిన్న పుస్తకం కూడా ఎన్ని చూస్తా అంటే మేము నెంబర్ ఆఫ్ ఇవన్నీ కూడా అంత తేలిక కాదు. ఈవెన్ తిరుమల కొండ మీదకి పుచ్చకాయ కూడా తీసుకొని వెళ్ళడానికి లేదు. ఇది మన చాలా మందికి తెలియదు. కొండ మీద పుచ్చకాయ తీసుకొని పోవడానికి లేదు. కారణం ఏమంటే పుచ్చకాయలు కొండ మీద గనక వాడితే వాటిని తినడానికి పందులు వస్తాయి, వాటి కారణంగా అక్కడ సమస్యలు వస్తాయని చెప్పి పుచ్చకాయ నిషేధించారు. ఇట్లాంటివి చాలా మందికి తెలియదు. ఇట్లాంటిది అంటే ప్రతిదీ తనిఖీ చేస్తారు సిస్టమేటిక్ గా. రెండోది ఏంటంటే ఇతర ఆర్గనైజేషన్స్ కి టీటీడీకి ఉన్నటువంటి దాన్ని ఆ ప్రత్యేకమైన దాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరం చాలా. ఏమంటే తప్పులు జరగవని నేనేమన్నాను. టీటీడీలో కూడా చాలా తప్పులు జరిగినాయి, చాలా పెద్ద పెద్ద తప్పులు కూడా జరిగినాయి. కొంతమంది ఉంటారు కానీ నిబద్ధతతో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు అక్కడ ఉన్నారు, అంకిత భావంతో పనిచేసే వాళ్ళు ఉన్నారు, దేవుడి మీద భక్తితో. ఇతరులకు ఎట్లన్నా ఉండేది. టీటీడీలో చాలా నిబద్ధతతో పనిచేసేవాళ్ళు, ప్రతి శనివారం చెప్పులు కూడా వేసుకోకుండా చాలా దైవభక్తితో పనిచేసే అధికారులు, స్టాఫ్ అత్యధికులు ఉన్నారు. ఉద్యోగాలకి అటెండ్ అవుతున్న వాళ్ళు ఉన్నారు కదా, మనం చూస్తూనే ఉంటాం. చిరునామం పెట్టుకుంటారు, సంప్రదాయ వస్త్రధారణ, పంచె కట్టుకొని, తెల్ల షర్టు పంచె ఇవి కట్టుకునే సంప్రదాయ వస్త్రాలు ఇప్పటికీ విధులకు వెళ్లే వాళ్ళు ఉన్నారు కదా. ఇప్పటికీ ఉన్నారు. చాలా నిబద్ధతతో ఉంటారు, చాలా భక్తిభావంతో ఉంటారు, తప్పును సహించరండి. ఇంత మునుపు మన జూపిడి ప్రభాకర్ రావు గారు అంటున్నారు వీళ్ళందరూ బయటికి రావాలి, వీళ్ళు ఎందుకు మాట్లాడడం లేదని చెప్పేసి. వాస్తవంగా వాళ్ళు చాలా సీరియస్ గా ఉన్నారు. ఏంది చర్చ, ఇదంతా ఏం జరుగుతా ఉంది, టీటీడీని ఎందుకు ఇంత బజారు పాలు చేస్తా ఉన్నారు, ఇదేమైనా న్యాయమా అని చెప్పి టీటీడీ ప్రతిష్టకి జరుగుతున్నటువంటి దీని మీద, ఆ దాడి మీద చాలా ఆందోళన ఉన్నారు, బాధతో ఉన్నారు. తిరుపతి ప్రజలు మనకు దేశం మొత్తం ఏమనుకుంటాడని కదా, మాకు ఇక్కడ ఉన్నాం కాబట్టి తెలుసు. అంత మునుపు కూడా నేను చాలా సందర్భాల్లో చెప్పాను. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో కూడా కొన్ని కంప్లైంట్స్ మేము చేశాము. నేరుగా స్వయంగా రాజశేఖర రెడ్డి గారికి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను కంప్లైంట్స్ ఎత్తుకొని ఇచ్చాను. భూమన కరుణాకర్ రెడ్డి గారు చైర్మన్ హోదాలో ఆయన వస్తే ఆయన చెప్పాను ఏమని అప్పుడు జరిగింది. తిరుమల నడక మార్గంలో మధ్యలో ఒక పెద్ద సిలువును పెట్టి పూజలు చేస్తున్నారని చెప్పి పెద్ద ప్రచారం చేశారు. మధ్యలో అడవిలో వచ్చి అక్కడ సిలువులు వేస్తున్నారు అని చెప్పి ప్రచారం చేశారు. బాలాజీ నగర్ లో ఒక బ్యాచ్ వచ్చి ఇంటి మీద సిలువు గుర్తేస్తూ ఉంటే పోలీసులు పట్టుకున్నారు. దాన్ని ఒక వీడియో చేసి చేద్దామని చెప్పి చూశారు. వీళ్ళంతా ఎవరంటే సంఘ పరివారి వాళ్ళు. ఈ విషయాలన్నీ ఆధారాలతో సహా మేము ఆ రోజునిచ్చాం. ఆ రోజు అంత సీరియస్ గా తీసుకోలే వీళ్ళు. ఎందుకంటే ఇట్లాంటి వాటి పట్ల కఠినంగా వ్యవహరించడానికో పట్టించుకోవడానికో సంసిద్ధత లేని కారణంగా వీళ్ళు పెట్టలేకపోతూనే ఉన్నారు. ఇది ఇట్లా జరుగుతూనే ఉంది. అంటే ఇక్కడ జరిగేది మాకందరికి తెలుసు. తిరుమల కొండ మీదుగా నడక మార్గంలో యేసుక్రీస్తు
సిలువను పెట్టి పూజలు చేస్తున్నారంటే ఇక్కడ వాళ్ళు ఒప్పుకుంటారా లేదా భక్తులు ఒప్పుకుంటారా? ఎవరు ఒప్పుకోరు. ఒక కానీ ప్రచారం మాత్రం ఆ స్థాయిలో జరిగిపోతుంది. ఫైనల్ గా నేను కూడా ఒక వీడియో దానిపైన ఒక వీడియో కూడా నేను చూపించాలనుకుంటున్నా సార్. అబద్ధం ప్రపంచం అంతా చుట్టూ వస్తుందని చెప్పి చెప్తా ఉంటాం కదా సామెత, ఈ రకమైనటువంటి ఉంది. ఇప్పుడు ఈ పర్టికులర్ అంశంలో నేనేమంటానంటే సిట్ వేశారు, అది ఆహ్వానిద్దాము, అది చేయనండి, వాళ్ళు ఏం చెప్తారో చూద్దాము. ఆ తర్వాత ఇప్పుడు సుప్రీం కోర్టులో ఉంది, హైకోర్టులో ఉంది, ఆ రోజు మాట్లాడుకుంటే సరిపోతుంది అనేది. ఫైనల్ గా ఒక విషయం ఏంటంటే, తిరుమలలో చర్చి నిర్మాణం జరుగుతోందంటూ అసత్య ప్రచారం చేసినటువంటి టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు విపరీతంగా ప్రచారం చేశారు. కానీ నేషనల్ మీడియాకి సంబంధించినటువంటి ఒక జర్నలిస్ట్ అసలు ఏంటిదని కనుక్కోవడానికి ఆ కొండల్లో చాలా దూరం ప్రయాణం చేసి ఒక విషయాన్ని కనుగొన్నారు. దాన్ని చూపిస్తాను, ఒక్కసారి చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నటువంటి తిరుమల కొండపైన చర్చి ఉంది అన్న ఒక ప్రచారం అయితే జరుగుతోంది. నిజంగా తిరుమల కొండపైన చర్చి ఉందా అని అందరూ ఆశ్చర్యంగా ఆలోచించవచ్చు. పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి తిరుమలలో వెంకటేశ్వర స్వామి తప్ప ఇంకా ఏ స్వామికి అక్కడ అవకాశం లేదు. ప్రస్తుతం తిరుమల కొండపైన చర్చి ఉంది అని ప్రచారం జరుగుతున్నటువంటిది ఏదో మీరు ఆ ఫోటో చూసి మోసపోవద్దండి. ఇక్కడ ఆ కింద నుంచి కనిపిస్తున్నటువంటి ఆ ఫోటో ఇదే. ఇక్కడ మనం చూస్తున్నాం ప్లస్ సింబల్లో కనిపిస్తున్నటువంటి ఈ ఏదైతే ఈ ఐరన్ పోల్ ఉందో ఇది సీసీ కెమెరాకు సంబంధించినటువంటి పోల్. ఇది ఒకవైపు వైర్ తెగిపోయింది, ఇంకోవైపు సీసీ కెమెరా యొక్క విజన్ మనం చూసినట్లయితే అది శేషాచల కొండల వైపు ఉంది. ఈ సుందరమైనటువంటి తిరుమల శేషాచల కొండల్లో చర్చి ఉంది అని ఒక ప్రచారం జరుగుతోంది. అది కూడా మొట్టమొదటి చర్చి ఇక్కడ తిరుమల కొండపైన నిర్మించేశారు అని నెటిజన్స్ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. దయచేసి ఇది సార్ ఇంత దుర్మార్గంగా చంద్రబాబు అండ్ టీం ఆ రోజుల్లో చేసినటువంటి ప్రచారం, దీన్ని ఆ రోజు నేషనల్ మీడియాకి సంబంధించినటువంటి ఒక రిపోర్టర్ వెళ్ళి లోపలికి వెళ్ళి ఆ కొండల్లో వెళ్ళి చూపించి వాస్తవాన్ని ప్రజలకు తెలియజేశారు. లేదంటే మూర్ఖంగా ఆలోచించి ఇది నిజమే అని నమ్మిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆఖరికి అతను చూపించిన తర్వాత అందరూ ఓహో ఇది చంద్రబాబు నాయుడు గారి దుష్ట రాజకీయంలో ఇది ఒక భాగమని తర్వాత అందరికీ అర్థమైంది. థ్యాంక్ యూ సార్. చర్చలో పాల్గొన్నందుకు మురళి గారు, అలాగే కృష్ణంరాజు గారు, జూపూడి ప్రభాకర్ గారు. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.